బ్రిటన్ ఓ డెవలప్డ్ కంట్రీ. అలాంటి బ్రిటన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న చిట్ట చివరి కోల్ మైన్ బొగ్గు గనిని కూడా మూసేయాలని డిసైడ్ అయింది. ఇప్పటికే ఒక ముహూర్తాన్ని కూడా నిర్ణయించుకుంది. క్లీన్ ఎనర్జీని మాత్రమే ప్రొడ్యూస్ చేయాలన్న ఏకైక కారణంతో ఈ డెసిషన్ తీసుకుంది బ్రిటన్. మరి బొగ్గు గనులు మూసేస్తే పవర్ జనరేషన్ ఎలా, ఫ్యాక్టరీలు ఎలా రన్ అవుతాయి, కోల్ను దేంతో రీప్లేస్ చేయాలనుకుంటుంది బ్రిటన్? లెట్స్ వాచ్. బొగ్గు బంగారంతో సమానం, అందుకే నల్ల బంగారం అని ముద్దుగా పిలుచుకుంటారు. పవర్ జనరేషన్తో పాటు అనేక రంగాలకు బొగ్గు లేనిదే పూట గడవదు. అలాంటి బొగ్గు ఇక మాకు అవసరం లేదంటోంది బ్రిటన్. సెప్టెంబర్ 30న దేశంలో పనిచేస్తున్న చిట్ట చివరి బొగ్గు గనిని మూసేయాలని బ్రిటన్ డిసైడ్ అయింది. సో ఇక బొగ్గు నుంచి ప్రస్తుతం వెలువడుతున్న 39% ఉద్గారాలు సున్నాకి పడిపోనున్నాయి. బ్రిటన్ ఇది ఓవర్ నైట్లో తీసుకున్న నిర్ణయం కాదు. గడిచిన 12 ఏళ్లుగా ఒక్కో స్టెప్ వేసుకుంటూ వస్తుంది. 2012 నుంచి తీసుకుంది. 2012లో బ్రిటన్ పవర్ జనరేషన్లో కోల్ వాటా 39% ఉంది. అదే 2024 వచ్చేసరికి అది జీరోకి పడిపోయింది. అంటే బ్రిటన్ చాలా ప్లాన్డ్గా బొగ్గును వదిలించుకుంటూ వస్తుంది. బ్రిటన్కు బొగ్గుతో వచ్చిన నష్టం ఏంటని అనుకోవచ్చు మీరు. బ్రిటన్కు బొగ్గుపై ఎలాంటి కోపం లేదు, బట్ ప్రకృతిపై ప్రేమ ఎక్కువ ఉంది. అందుకే కాలుష్యానికి కారణమవుతున్న బొగ్గును పూర్తిగా పక్కన పెట్టేసింది. థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి విడుదలయ్యే ఆ పొగ, ఆ డస్ట్ వల్ల ఎంత పర్యావరణ హాని జరుగుతుందనేది ఎవరు ఊహించలేరు. నిజానికి బొగ్గుతో పవర్ జనరేషన్ బ్రిటన్ ప్రారంభించింది ఎప్పుడో తెలుసా? లండన్లో 1882లో. అప్పటి నుంచి బొగ్గును ఉపయోగించి థర్మల్ పవర్ స్టేషన్లతో ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తుంది బ్రిటన్. అయితే రోజు రోజుకు పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా 2012లో బ్రిటన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు బొగ్గును ఎలాంటి కార్యక్రమాలకు ఉపయోగించొద్దని డిసైడ్ అయింది. అప్పటి నుంచి ఒక్కో కోల్ మైన్ను క్లోజ్ చేస్తూ వస్తుంది. 2023 వచ్చేసరికి కేవలం 15% మాత్రమే కోల్ మైన్స్ మిగిలిన్నాయి. ఈ ఏడాది వాటిని కూడా మూసేస్తున్నారు. బొగ్గును పక్కన పెట్టేశారు, ఓకే. మరి బొగ్గును రీప్లేస్మెంట్ ఏది? ఇదే మెయిన్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ విండ్ అండ్ సోలార్ పవర్. ఎస్, విండ్ అండ్ సోలార్ పవర్పై ఫుల్ ఫోకస్ చేసింది బ్రిటన్. ఓవైపు కోల్ మైన్స్ను తగ్గిస్తూనే వీటిని డెవలప్ చేస్తూ వస్తుంది ప్యారలల్గా. 2012లో విండ్ అండ్ సోలార్ పవర్ జనరేషన్ 6% ఉండేది. అది 2023 వచ్చేసరికి 34%కి చేరుకుంది. ఇందులో విండ్ పవర్ అయితే ఏకంగా 315% పెరిగింది. విండ్ అండ్ సోలార్ పవర్ కలిపి చేసిన విద్యుత్ ఉత్పత్తి ఏకంగా 28 మిలియన్ టన్నులు బొగ్గుకు సమానం. అంతేకాదు వీటి వల్ల 2.9 బిలియన్ పౌండ్లకు కూడా ఆదా చేసింది డబ్బు. సో ఇటు నిధులను సేవ్ చేసుకుంది, అటు ప్రకృతిని కాపాడింది బ్రిటన్. ఎందుకంటే విండ్ అండ్ సోలార్ పవర్ ఆర్ ఫ్రీ. గాలి వీస్తే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, సూర్యుడు వస్తే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అక్కడ ఎలాంటి బొగ్గు తవ్వకాలు అవసరం లేదు, మెషినరీ అవసరం లేదు. అంటే ఒకసారి ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది, ఆ తర్వాత వాటిని కంటిన్యూగా మెయింటైన్ చేయడమే. కానీ బొగ్గు ఉత్పత్తి అలా కాదు. ప్రతిరోజు సొరంగాన్ని తవ్వాలి, మెషినరీ, మ్యాన్ పవర్, తర్వాత దాంతో వచ్చేటటువంటి పొల్యూషన్, ఇదంతా కూడా ఒక్కసారిగా తగ్గిపోయింది. ఇదంతా అంత సులువుగా జరగలేదు. కోల్ మైన్స్ మూసివేస్తామంటే అందులో పనిచేసే ఉద్యోగులు కాస్త ఎదురు తిరిగారు. అఫ్కోర్స్ అది జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. బట్ వారిని బుజ్జగించింది బ్రిటన్ ప్రభుత్వం, కన్విన్స్ చేసింది, వారికి పరిస్థితిని వివరించింది. మెల్లమెల్లగా ఉద్యోగులంతా వారి వారి స్థాయికి తగ్గట్టుగా ఇతర ఉద్యోగాల్లో కుదురుకున్నారు. ఇక ప్రభుత్వ పరంగా కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఫస్ట్, డీకార్బనైజేషన్ టార్గెట్ను రీచ్ అవ్వాలని చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయింది. బొగ్గు కనీస ధరను అమాంతం పెంచేసింది. విండ్ పవర్ను కావాల్సిన అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకుంది. దీనికి కావాల్సిన గ్రిడ్లపై పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేసింది. ఇలా కొన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ఒక్కో స్టెప్ను ఎక్కుతూ అట్ లాస్ట్ బొగ్గును వాడకుండా చేయడంలో సక్సెస్ అయితే అయింది. అయితే బ్రిటన్ క్లీన్ ఎనర్జీ టార్గెట్ అప్పుడే పూర్తవ్వలేదు. బొగ్గుతో పాటు మిగిలిన వాటిపై కూడా ఫోకస్ చేసింది. మొత్తానికి 2030 వరకు 100% క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలన్నదే బ్రిటన్ టార్గెట్. మరి ఇండియా సంగతి ఏంటి? ఇండియా కూడా COP26 సదస్సులో బొగ్గుపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవాలని డిసైడ్ అయితే అయింది. బట్ దీనికి సంబంధించిన అడుగులు ఇంకా మొదలు కూడా కాలేదు. నిజానికి ఇక్కడ విండ్ అండ్ సోలార్ ఎనర్జీకి సంబంధించిన అడుగులు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి, ఎక్కడో ఒక దగ్గర మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఇండియాలో బొగ్గు గనులను మూసేయడం అంత తేలిక విషయం కాదు. ఎందుకంటే మనం బొగ్గుపై చాలా ఎక్కువగా ఆధారపడ్డాం. మన మెజారిటీ ఆఫ్ పవర్ సెక్టర్ బొగ్గు నుంచే. అండ్ ఈ సెక్టర్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా చాలా ఎక్కువ. బ్రిటన్ లాంటి దేశాల్లోనే దశాబ్దాల కాలం పట్టింది, మన దగ్గర ఇంకా ఎక్కువ కాలం పడుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇది జరగాలంటే ప్రభుత్వాలు చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాస్త విమర్శలు, నిరసనలు ఎదురైనా కఠిన నిర్ణయాలు తీసుకుని తట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఇది సాధ్యమవుతుంది. దీని అంతటికంటే ముందు విండ్ అండ్ సోలార్ ఎనర్జీపై అవగాహన, పెట్టుబడులు పెంచాల్సి ఉంటుంది. వాటి కాస్ట్ తగ్గించాల్సి ఉంటుంది. నిజానికి 2030-35 మధ్య ఇండియాలో కోల్ డిమాండ్ అమాంతం పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో కోల్ మైన్స్ను మూసేస్తుంటే మన దేశంలో కొత్త గనులు ఓపెన్ అవుతున్నాయి.
పాత బొగ్గు గనుల లభ్యత తక్కువ అవడంతో మూసేస్తున్నాం కూడా. ముఖ్యంగా బొగ్గు గనుల్లో పనిచేసే ఉద్యోగులే ఇక్కడ అసలైన సమస్య. బ్రిటన్లో అయితే ఫార్మల్ ఎంప్లాయీస్ ఎక్కువ, చేయాల్సిన పని మెషిన్సే చేస్తాయి. కానీ మన దగ్గర కార్మికుల సంఖ్య చాలా ఎక్కువ. అంటే బై హ్యాండ్ చేయడం, మాన్యువల్గా వర్క్ చేయడం, తవ్వకాలు, ఇలాంటి లేబర్ వర్క్ అంతా కూడా మన దగ్గర ఎక్కువగా ఉంటుంది, మెషినరీ తక్కువగా ఉంటుంది. అందుకే గనులను మూసేయాలంటే ముందు వారికి ప్రత్యామ్నాయం చూపాల్సి ఉంటుంది. అందుకే మన దగ్గర అంత ఈజీ కాదని చెప్పేది. అలాగనే అసాధ్యం కూడా కాదు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఏమీ చేయకపోతే భవిష్యత్ తరాలు ప్రశ్నలకు మన దగ్గర సమాధానం ఉండదు. ప్రకృతిని మరింత కలుషితం చేసిన పాపం కూడా మనమే మూటగట్టుకుంటాం. వాళ్ళకు ఏమీ లేని ఒక భూమిని, నిస్సారమైనటువంటి భూమిని, చెట్లు లేని ఒక భూమిని అందించిన వాళ్ళం అవుతాం. సో ఇప్పటి నుంచి ఒక డెసిషన్ తీసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా ముఖ్యం. దానికి బ్రిటనే ఆదర్శం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.